భగవంతుడా, బంగారికి ఏం అవ్వకూడదు. ఏమైనా ప్రాబ్లంలో ఇరుక్కునుంటుందా? హలో మిస్టర్, ఎవరితో మాట్లాడుతున్నారు? బంగారి, నువ్వు మాట్లాడుకో. ఇదేవరమ్మా, నీ తోకనా? ఓవర్గా ఊపుతుంది. సమస్య అంటూ వస్తే నిలబడేది బంగారియే. తనని ఆ కాలోజీ ఏమైనా చేసుంటాడా? పోయిందేదో అటే పోతే బాగున్నా. ఒకవేళ మనతో చెప్పకుండా బయట ఏదన్నా వెలగబెడుతుందా ఏంటిది? రాకపోతే అదే చాలు. భయంకరంగా ఆకలేస్తుంది. బంగారి, నీకు అసలు ఆకలేట్లేదా? నాకిప్పుడు ఆకలి కాదు ముఖ్యం, మనం ముందు బయటపడాలి. బయటకు వెళ్ళాలంటే ముందు మనం బతుకుండాలి కదా బంగారి. అంటే మన ఒంట్లో కాస్తైనా ఓపిక ఉండాలి కదా. బంగారి, ఇక్కడ తినడానికి ఏముంటాయంటావు? ఆర్డర్ చేయండి, తీసుకొచ్చిస్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చలికి అసలు తట్టుకోలేకపోతున్నాను. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్క నిమిషం ఇక్కడే ఉండొస్తా. ఇది చాలు. బంగారి, ఇదిగో, ఇదే మనకి ఇంక డిన్నర్. నాకేమొద్దు, మీరే తినండి. అబ్బా, తిను బంగారి, లేదంటే కొద్దిసేపటికి మైకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాం. తిను బంగారి. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పీస్ చాలదా? సరే, ఇదిగో మొత్తం చాక్లెట్ తినేసి తీసుకో. గమ్మనుండండి సార్, నేను ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్ళకపోతే వాళ్ళు భయపడతారు. మామూలుగా 6 కల్లా ఇంట్లో ఉంటాను నేను. ఇప్పుడు చూడండి టైం ఎంత అయిందో, మిడ్నైట్ అయ్యింది. అందరూ ఎంత భయపడుతూ ఉంటారో తెలుసా? బంగారి, ఏడొద్దు, నేనున్నాను కదా, ఓకేనా? భయపడుకో. ఉండేదన్నా చేయొచ్చు కదా, ఫోన్లో సిగ్నల్ ఉన్నా కాల్ చేసి చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. బంగారి, కొంచెం అలర్ట్ గా ఉండు, ఏదో ఒకటి చేద్దాం. డైలీ నేను ఫ్రీజర్ రూమ్ కి వచ్చి పోతుంటాను. ఎప్పుడు ఇలా జరిగేది లేదు. మీరే నన్ను డిస్టర్బ్ చేస్తూ లోపలికి వచ్చారు. మీ వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పాటికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎంత భయపడుతూ ఉంటారో తెలుసా? అయ్యో దేవుడా, నన్ను ఎలాగైనా కాపాడు. బంగారి, ఏంటి సార్? నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా న్యాయం ఉందా? ఏంటి? నిన్ను మాత్రమే వెతుకుతారా? నన్ను మాత్రం గాలికి వదిలేస్తారనుకుంటున్నావా? వయసులో ఉన్న అమ్మాయి కనబడలేదని వెతకడం, మిమ్మల్ని వెతకడం ఒకటా? అవును కదా, అది కూడా కరెక్టే. బంగారి, ఇరుక్కున్నావు అని తెలుసు, కానీ ఇలా మాట్లాడుతూనే ఉంటే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా చెప్పు? ఇప్పటికి మనం ధైర్యంగా ఉండాలి, అదే ముఖ్యం. ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేసేంత వరకు మనం ప్రాణాలతో ఉండాలి. దానికి ఏం చేయాలని ఆలోచించు. ఇదిగో ఈ చాక్లెట్ తిను బంగారి. నాకొద్దు. తిను బంగారి, అప్పుడే కదా కొంచెం ఎనర్జీ ఉంటుంది. తిను తిను. బంగారి, స్విచ్ ఏమైనా ఉంటుందంటవా కూలింగ్ తగ్గించడానికి? ఇదేమైనా ఏసీ రూమా? కావాల్సినంత టెంపరేచర్ పెట్టుకోవడానికి దీని కంట్రోల్ అంతా బయటే ఉంటుంది సార్. అయితే ఇప్పుడు కరెంట్ పోతే చాలా బాగుంటుంది కదా సార్. కరెంటు పోయినా ఫ్రీజర్ రూమ్ రన్ అవుతూనే ఉంటుంది. కరెంటు కట్ అయితే జనరేటర్ వల్ల ఇది ఆన్లో ఉండదా? అవును కదా, నేను ఆలోచించలేదు. ట్యూబ్ లైట్ రోజు ఆఫీస్కి రావట్లా? ఆ మాత్రం తెలీదా? బంగారి, ఇప్పుడు ఏం చేద్దాం? బంగారి, ఇలా మనం చలికి వణుకుతూ భయపడుతూ ఉంటే మనం బాగా వీక్ అయిపోతాం. నువ్వేదైనా ఒక కథ చెప్పు బంగారి. ఒక్క మాట సార్, మీరేం చేయకపోయినా పర్వాలేదు. మీరు నన్ను ఇరిటేట్ చేయకండి. కథలు కావాలంట, కథలు. సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్తాను. ఇలాగే లండన్కి ఒకసారి నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు
భయంగా ఉంది ఝాన్సీ అమ్మ. తను బంగారికి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. ఇన్స్పెక్టర్ గారు, నేను ఝాన్సీదేవిని మాట్లాడుతున్నాను. మామూలుగా 6 ఇంటికొచ్చే పిల్లలు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమైందో ఎక్కడున్నారో ఏమీ తెలియడం లేదు. ఫోన్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడే పంపిస్తాను. ఇమ్మీడియట్గా మీరు ఎంక్వైరీ చేయండి. ఏ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు వెంటనే అప్డేట్ చేయండి ప్లీజ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. హలో, చెప్పండి మేడం. వినోద్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను మేడం. బంగారి ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్ క్లోజ్ చేశాను. ఆఫీస్లో ఎవ్వరూ లేరంట. ఫోన్ చేసినా ఆన్సర్ చేయడం లేదు. నువ్వు వెంటనే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళు. అక్కడంతా ఒకసారి చెక్ చేసి చూడు. చుట్టుపక్కల కొంచెం అడిగి కూడా ట్రై చేయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పాస్ ఆన్ చేయి. ఓకే మేడం, నేను వెంటనే వెళ్తాను. అయ్యో, అక్క ఎక్కడికి పోయి ఉంటుంది ఝాన్సీ అమ్మ? తను ఏం కాదు, భయపడకు. ఏమైంది అత్తయ్య? ఎందుకు ఈ అమ్మ ఏడుస్తోంది? బంగారి కనపడ్డం లేదు. తనకేమై ఉంటుందిలే, ఎక్కడో ఊరు తిరగడానికి వెళ్ళుంటుంది. ఆహా, అంటే అత్తయ్య ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళుంటుంది అని చెప్తున్నాను. రే శేషు, అత్త, రవి ఎక్కడ్రా? మీరిద్దరే వస్తున్నారేంటి? రవి బాబా మాతో రాలేదే. బాబా ఆఫీస్లోనే ఉండాలి. ఏంటి ఇంకా ఇంటికి రాలేదా? వాడు మీతో రాలేదా? మీతో ఉన్నాడని కదరా నేను అనుకున్నాను. లేదత్తా, ఆఫీస్లోనే ఉండాలి. మేమిద్దరం వేరే పని మీద బయటికి వెళ్ళొస్తున్నాం. అయ్యో, ఏంటత్తయ్య, రవి కూడా కనపడట్లేదని చెప్తున్నారు. భయపడకుండా ఫోన్ తీసి రవికి కాల్ చేయి. ఆ